మచిలీపట్నం పోర్టును తెలంగాణకి అప్పజెప్పబోతున్నారా? మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలలో అసలు నిజముందా అంటే లేదనే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మచిలీపట్నం పోర్టును తెలంగాణకి అప్పజెప్పబోతున్నారా? అసలు పేర్ని నాని వ్యాఖ్యల్లో నిజముందా అంటే మీరేం చెప్తారు సార్? ఇది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అంశం మాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లోనే వినిపించింది. 2019లోనే వినిపిస్తూ వచ్చింది. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పోర్టుని తెలంగాణకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యారని చెప్పి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇప్పుడు పేర్ని నాని గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలంగాణకి మచిలీపట్నం పోర్టుని అప్పచెప్పబోతుందని చెప్పి పేర్ని నాని అంటున్నారు. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ మీద ప్రతిపక్షం ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే దీంట్లో నిజమెంత, అసలు అది సాధ్యమా అని అంటే బైఫర్కేషన్ చట్టంలో ఉండేటువంటి సెక్షన్ 93 ప్రకారం తెలంగాణకి సముద్ర తీరం లేదు కాబట్టి సమీపంలో ఉండేటువంటి ఓడరేవు నుంచి సరుకులను ఎగుమతి చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించేదానికి దాంట్లో ఒక చిన్న క్లాజ్ పొందుపరిచారు. ఆ రోజు తెలంగాణకి సమీపంలో ఉండేటువంటి ఓడరేవు నుంచో లేకపోతే పోర్ట్ నుంచో సరుకుల్ని తీసుకొచ్చుకునేలాగా రవాణా చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పించారు. కానీ ఆ పోర్ట్ని తెలంగాణకి అప్పచెప్పమని ఆ క్లాసులో లేదు కదా సార్? లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వీళ్ళిద్దరూ 2-3 సార్లు మీటింగ్ జరిగినప్పుడు ఆ బందరు పోర్టు నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాము, మేము పెట్టుబడి పెడతాము అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే భాగస్వామ్యం అయ్యి అక్కడ ఒక బెర్త్ని తీసుకోవడానికి, ఒక టెర్మినల్ని తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ మచిలీపట్నం పోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి తెలంగాణకి అప్పచెప్పబోతున్నారు అని చెప్పి వచ్చింది న్యూస్. ఇప్పుడేంటి, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిశారు. కలిసి విభజన అంశాల మీద మాట్లాడుకున్నారు పరిష్కారం కోసం. ఆ సందర్భంగా మచిలీపట్నం పోర్టు, ఆ పోర్టుకి 6 lanes రోడ్డు, ఎక్స్ప్రెస్ వే లేదంటే గ్రీన్ ఫీల్డ్ వే వేస్తున్నారు. దానికి డిపిఆర్ అంతా రెడీ అయింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి మచిలీపట్నం పోర్టుని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేస్తున్నారు అనేది ఇప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే నిప్పు లేనిది పొగ అయితే రాదు కదా, ఏదో ఉంది అక్కడ. ఏముంది అని అంటే బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో సెక్షన్ 93లో ఏం పొందుపరిచారంటే, సముద్ర తీరం లేనటువంటి రాష్ట్రం కాబట్టి తెలంగాణ సమీపంలో ఉండేటువంటి సముద్ర తీరంలో ఉండే ఓడరేవుల్ని వాడుకోవడానికి రాయితీలు కల్పించాలి అనేది ఒకటి ఉంది. రాయితీలతో కూడినటువంటి సౌకర్యం కల్పించాలని. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలు ఇచ్చి కల్పించాలి. ఓడరేవులు అనేది కేంద్ర ప్రభుత్వం కదా. ఓడరేవులు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రాష్ట్ర పరిధిలోనే ఓడరేవు ఉండాలి అనేది చట్టం. అవును. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓడరేవుని మరొక రాష్ట్రానికి తీసుకునేటువంటి వెసులుబాటు చట్టంలో లేదు అనేది న్యాయ నిపుణులు చెబుతున్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి ఓడరేవుని ఇచ్చే అవకాశమే లేదు, ఆ చట్టమే లేదు, చట్టం సహకరించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ పోర్ట్లో నుంచి రవాణా చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది, అంతేగాని ఆ పోర్టుని స్వాధీనం చేసుకునేలాగైతే లేదు, ఎక్కడ చట్టం లేదు. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇష్టపడి, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడితే అప్పుడు భాగస్వామ్యం ఇవ్వచ్చు. మరి చట్టంలో వెళ్ళని కొన్ని లూప్ హోల్స్ కూడా ఉంటాయి కదా, దాని ప్రకారం ఏంటంటే కొంత భాగస్వామ్యం కూడా ఇవ్వచ్చు. ఆ భాగస్వామ్యం ఇస్తే కనుక రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా సన్యాసం తీసుకోవాల్సిందే. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రాష్ట్రానికి దోచిపెట్టేటువంటి అధికారం ఉండదు కదా. ఇప్పుడు ఏ రాష్ట్రానికి సహకరించుకున్నా పెద్దగా రాజకీయంగా కోల్పోయేది ఏం లేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా రీసెంట్గా 30 మంది జర్నలిస్టులు, మేధావులు వచ్చి ఆంధ్ర వాళ్ళని రకరకాలుగా అన్నారు కదా. ఈ సెంటిమెంట్ని ఎప్పటికప్పుడు ఫ్లేవర్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే పోర్ట్ని లేదంటే పోర్ట్లో భాగస్వామ్యాన్ని ఇస్తుందా? ఇచ్చిందంటే ఇంక శాశ్వతంగా రాజకీయంగా
నష్టపోవాల్సిందే. ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ ఇచ్చినా అది శాశ్వతంగా నష్టపోవాల్సిందే. ఇప్పుడు ఎందుకు నష్టపోతుంది? ఈ సున్నితమైనటువంటి సెంటిమెంట్ ఇక్కడ రేపుతున్నారు కాబట్టి తెలంగాణకి భాగస్వామ్యం ఇస్తే ఆంధ్ర ప్రజలు రివర్స్ అవుతారు. ఆ కారణం చేత ఇచ్చే అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భాగస్వామ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనేది అప్పుడు న్యూస్. అది కూడా జీవో నెంబర్ 62 చూపించారు అప్పుడు ప్రతిపక్షంలోని తెలుగుదేశం పార్టీ. ఆ జీవో నెంబర్ 62 మీద పేర్ని నాని గారు వచ్చి అప్పట్లో వివరణ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? కాకినాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారిని మచిలీపట్నం మార్చాము ఆ జీవోలో, అంతకు మించి ఏమి లేదు, ఇదేమి తెలంగాణకి లేదంటే కేసీఆర్ గారికి రాసి ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. ఎంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజున 2019లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక సహాయం భారీగా చేశారు కేసీఆర్ గారు. ఆ కారణం చేత అప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సెక్రటరియట్ని ఇచ్చేశారు, అసెంబ్లీని ఇచ్చేశారు మొదటి మీటింగ్లోనే. ఆ తర్వాత ఇప్పుడు మచిలీపట్నం ఓడరేవుని కూడా ఇచ్చేయబోతున్నారు అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ చెప్పింది. ప్రజలు కూడా విశ్వసించారు. ఎందుకు విశ్వసించారు? కేటీఆర్ గారు ఏమన్నారు? మేము భాగస్వామ్యంగా మేము పెట్టుబడులు పెడితే తప్పేంటి, అనేక మంది భారతదేశంలో ఉండేటువంటి అనేక మందిని లేదా ప్రపంచంలో అనేక మందిని పెట్టుబడులకి పెట్టండి అని చెప్పి మీరు ఆహ్వానిస్తున్నారు కదా, మేము వచ్చి పెట్టుబడులు పెట్టి మేము భాగస్వామ్యం అయితే వచ్చే నష్టం ఏందని చెప్పి కూడా కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. నష్టం లేదు, వాస్తవంగా కూడా నష్టం లేదు. కానీ సెంటిమెంట్లు రేకెత్తిస్తున్నారు. సున్నితమైనటువంటి సెంటిమెంట్లని, ప్రాంతీయవాదాన్ని ఎప్పటికప్పుడు రేకెత్తిస్తున్నారు. ఆ కారణం చేత రాజకీయంగా నష్టపోతారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెట్టకపోతే ఇంకో ప్రభుత్వం పెడుతుంది, లేదా ఇంకొక ప్రైవేట్ వాళ్ళు పెడతారు. ఆ ప్రైవేట్ వాళ్ళు పెట్టే బదులు తెలంగాణ ప్రభుత్వమే పెట్టి భాగస్వామ్యం అయ్యి అక్కడి నుంచి ఒక టెర్మినల్లో లేదంటే ఒక బెర్త్నో తీసుకొని ఇక్కడి నుంచి ఎగుమతులు చేసుకోవచ్చు. దానికి ఏం పెద్ద అభ్యంతరం లేదు. కానీ ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఈ సెన్సిటివ్ ఇష్యూని ఎప్పటికప్పుడు రాజకీయ కోణంలో నుంచి చూస్తున్నారు. ఇప్పుడు కూడా పేర్ని నాని గారు ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేస్తున్నారు మచిలీపట్నం పోర్టుని. దాని మీద ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు మంత్రి ఆయన వివరణ ఇచ్చారు, మేమేమి ఇవ్వట్లేదు ఎవరికి అని. అసలు బైఫర్కేషన్ చట్టంలో సెక్షన్ 93లో ఉంది. ఏముంది? డ్రైపోర్ట్ పెట్టుకొని ఈ డ్రైపోర్ట్ నుంచి తెలంగాణకి సముద్ర తీరం లేదు కాబట్టి ఒక డ్రైపోర్ట్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి గోదావరి కృష్ణా జలాల ద్వారా జలమార్గంలో నుంచి మచిలీపట్నం పోర్టుకి ఎగుమతుల్ని, ఇక్కడ తయారయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కానీ రకరకాల ఉత్పత్తుల్ని, ఫార్మా ఉత్పత్తులను కానీ వీటినైనా కానీ మీరు సరఫరా చేసుకొని అక్కడి నుంచి ఎగుమతి చేసుకోవచ్చు అని చెప్పి బైఫర్కేషన్ చట్టంలో ఉంది. దానికి రాయితీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కూడా బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. కానీ రాష్ట్రం విడిపోయేటువంటి సందర్భంలో బైఫర్కేషన్ యాక్ట్ ఏ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు చదవాలా, అసలు ఏది చదవాలా ఆ బైఫర్కేషన్ యాక్ట్లో అసలు ఏముందనేది కూడా అప్పట్లో. ఇప్పుడు అసలు ఏముందనేది చూస్తున్నారు. తీరా చూస్తే తెలంగాణకి రాయితీతో కూడినటువంటి ఎగుమతులు అవకాశం ఇవ్వండి, దిగుమతులకి అని చెప్పి ఉంది. మరి ఇప్పుడు దాని గురించి మరి వెసులుబాటు కల్పించాలి కదా. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ సిటీ, అక్కడి నుంచి రోడ్లు, అమరావతికి, తర్వాత మచిలీపట్నానికి ఎక్స్ప్రెస్ వే, గంటలో హైదరాబాద్ నుంచి చేరడానికి ఎక్స్ప్రెస్ వే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అంత అవసరం ఉంది అని అంటే దిగుమతులు. ఇక్కడ ఎగుమతి చేసేటువంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలంటే మహారాష్ట్రకి వెళ్ళలేరు కదా, దూరం. ముంబై ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేరు కదా. తెలంగాణకు దగ్గర ఉండేటువంటి పోర్టులు ఏంటి? ఓడరేవులు, మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం. ఇయే దూరం వెళ్ళాలంటే ఇప్పుడు ముంబై వెళ్ళాలి, రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతాయి కదా. సో అందుకే బైఫర్కేషన్ యాక్ట్లో దగ్గరగా ఉండేటువంటి పోర్టుల్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి అని చెప్పి మెన్షన్ చేసింది. దాని ప్రకారం ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి అవకాశం ఇస్తారేమో. బట్ అది సెంట్రల్ గవర్నమెంట్, ఓడరేవులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటే దానికి అడ్డుపడుతున్నారు ఎవరు? పేర్ని నాని గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఓడరేవుని సామర్థ్యం ఉంటుంది కదా, కెపాసిటీ, ఆ కెపాసిటీని విస్తృతంగా పెంచి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఆ కెపాసిటీని పెంచినందువల్ల ఎక్కువ ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ అవసరం ఏంది? ఆ పోర్ట్ని అంత విస్తరించాల్సిన అవసరం ఏంది అని అంటే తెలంగాణకి ఇవ్వడానికి ఈ పోర్ట్ని విస్తరిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే రాజకీయ కోణం నుంచి ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి వివరించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి వచ్చింది, ఆయనే చెప్తున్నారు. సో మొత్తం మీద మచిలీపట్నం పోర్టు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా వినియోగించుకునేది తెలంగాణనే. డెఫినెట్గా తెలంగాణ అవుతుంది.
అయితే రాజకీయ కోణం నుంచి ఖచ్చితంగా ఎవరైతే అదేంటి రవాణా కోసం రాకపోకల కోసం కేవలం రాయితీ మాత్రమే కల్పించారు కానీ ఇంకా పోర్టు మీద హక్కు తెలంగాణకైతే ఎక్కడా లేదు కదా. హక్కు కల్పించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది రాజకీయ సమాధి అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి రాజకీయ సమాధి అయింది ఆంధ్రప్రదేశ్లో. సేమ్ అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడుతున్నారు, మేము ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అప్పుడు ఏం చెప్పారు, గ్లోబల్ టెండర్లు వేస్తే మేము వాడుకుంటాం అని చెప్పి కేటీఆర్ గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత మేము కూడా టెండర్ వేస్తామన్నారు. ఇప్పుడు మచిలీపట్నంలో కూడా మాకు భాగస్వామ్యం కావాలని చెప్పేసి అప్పట్లో కేటీఆర్ గారు అడిగారని న్యూస్ వచ్చింది కదా. మేము భాగస్వామ్యం అవుతామని ఆయనే చెప్పారు. ఎవరో పెట్టుబడులు పెట్టేది మేమే పెడతామని. కానీ పెట్టుబడులు పెట్టచ్చు, కానీ ఇక్కడ హక్కు రాదు. వస్తుంది పెట్టుబడులు పెడితే భాగస్వామ్యం వస్తుంది కదా, బాగా ఉంటుంది కదా. బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ లేపుతున్నటువంటి సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటిమెంట్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. ఏ రాష్ట్రానికి ఎవరికి ఇచ్చినా ఒప్పుకుంటారేమో, కానీ తెలంగాణలో ఉండేటువంటి రాష్ట్రానికి మాకు హక్కు కావాలి బందర్ పోర్టులు అని అంటే ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇస్తే కనుక ఎవరిస్తే వాళ్ళు రాజకీయంగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పోర్టుతో పాటు ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు ఇంకోటి కూడా చెప్పారు, మచిలీపట్నం పోర్టుతో పాటు మనం ఆంధ్రప్రదేశ్ని కూడా విలీనం చేద్దాము అని. ఎవరు తెలంగాణ లీడర్లు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ని కూడా విలీనం చేద్దాం, మేము ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, తెలంగాణలో విలీనం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ని రెండు రాష్ట్రాలని కలపడం కాదు ఆంధ్రప్రదేశ్ని విలీనం చేస్తామని చెప్పి ఆన్ రికార్డు పేర్ని నాని గారు అన్నారు. అంటే అలాంటి ఆలోచన ఏమో బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున కేసీఆర్ గారికి ఉందేమో. లేదంటే పేర్ని నాని గారు ఎందుకంటారు, అంటే మచిలీపట్నం పోర్టు అవన్నీ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ని కూడా విలీనం చేద్దాం తెలంగాణలో అని చెప్పి ఒక దీర్ఘకాల ఆలోచన బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.